గౌరవ పెద్దలు మిత్రులు ప్రతినిధులారా, నేను ఈ మహాసభలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ఉద్యమమైనా రెండు విషయాల అవగాహనతోనే ముందుకు సాగుతుంది. मेरे प्यारे भाइयों, मैं कुछ चीज़ें तेलुगु और हिंदी को मिला के बात करूँगा क्योंकि दूसरे लोगों के लिए बात हो जाती है। मैं ये कह रहा था कि किसी भी मूवमेंट के अंदर जो भी काम करते हैं उनको दो चीज़ों की जानकारी बहुत अवश्य जरूरी है। उनमें से पहली बात यह है कि उसका आइडियोलॉजी क्या है, उसको हमसे माइंड रिलेटेड एक जानकारी, जहनी तौर पर हम क्या करना चाहते हैं, हमारा मकसद क्या है, ओके, हम क्यों इस काम के लिए उठे हैं और इस मूवमेंट की जरूरत क्या है दुनिया को, ये जानकारी हमें पहले जानना जरूरी है। नंबर दो, इसको बोलते हैं आइडियोलॉजी, ओके। उसके बाद दूसरा जो हिस्सा है वो प्रैक्टिकल अप्रोच है, अमली तौर पर हमको क्या करना है, ग्राउंड में हमको क्या करना है, ओके। तो ये दोनों बातों की जानकारी जब तक किसी लीडर या जो भी मूवमेंट का जो वर्कर होता है उसको नहीं होता है, आगे नहीं जा सकता। मैंने क्या बताइए, सबसे पहले आइडियोलॉजिकल फ्रेम एंड प्रैक्टिकल अप्रोच ऑफ पर्टिकुलर ऑर्गेनाइजेशन, उसकी जानकारी हमें जरूरी है। ये दो बातें हमें आपके सामने बात करूंगा। ప్రతి ఉద్యమకారుడికి రెండు విషయాల అవగాహన తప్పనిసరి. మొదటిది భావపరమైన ఆలోచనపరమైన ఆశయాలు లక్ష్యాలు ఏమిటి అనే విషయాలు. ఎందుకంటే ప్రతి మనిషి ఏ పని చేసినా ముందు ఆలోచన వస్తుంది, ఆలోచన వచ్చిన తర్వాత పని చేస్తారు, ఓకే. ఏ విషయాన్నైతే బలంగా తన మనసులో ఆలోచనలో లేకపోతే సంకల్పం పెట్టుకుంటారో దాన్ని బలంగా చేయగలరు. ఏ పని అయితే ఏ ఆలోచన బలంగా ఉంటుందో ఆ పని కూడా బలంగా ఉంటుంది, ఓకే. కాబట్టి ముందు ఒక ఉద్యమకారుడు అది ఏ ఉద్యమంలో సరే తాను ఏ ఉద్యమంలో పనిచేస్తున్నానో ఆ ఉద్యమం యొక్క లక్ష్యాలు ఆశయాలు ఏమిటి, ఆ ఉద్యమం యొక్క సందేశం ప్రజలకు వాటి ఆవశ్యకత ఉంటుంది. ఆ ఉద్యమం ఇచ్చే ఆలోచన వలన సమాజానికి వ్యక్తులకు సమాజానికి జరిగేటువంటి మేలేంటి, అది లేకపోవడం వల్ల జరిగే ఏంటి, దీని అవగాహన భావపరమైన ఆలోచన పరంగా ఉండాలి. రెండవది ఆచరణపరమైన విషయాలు, కార్యాచరణ సంబంధమైన విషయాలు. మనం ఎలాగా సమాజంలో ఈ కార్యక్రమాలు చేస్తాము, రకరకాల ఉద్యమాలు చూస్తున్నాం. అందులో కొన్ని ఆందోళనలు ఉన్నాయి, ఇంకా కొన్ని కొంతమంది బాగా పరిగణించి సాయుధ మార్గంలో వెళ్ళడం ఉన్నారు. మనది ఎలాంటి పోరాటము అనేది ముందు తెలుసుకోవాలి. మనము సైద్ధాంతిక అంటే ఆలోచన పరంగా ప్రజల్లో పరివర్తన తీసుకురావాలి అనేది ఒక రకంగా అంటే మన ఉద్యమము భావపరమైన విప్లవం తీసుకురావాలి అనేది ఇది మౌలికమైన అంశం. తర్వాత ఇది శాంతియుతమైన పోరాటం, ఇది సైనిక పోరాటం కాదు. మనం ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఉన్నాం. ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఎన్జిఓస్ అని ఏవైతే పనిచేస్తాయో వాటికి ఎన్జిఓ పనిచేస్తుంటే సాయుధంగా కాకుండా అది సామాజికంగా ప్రజల పరివర్తన మార్గం తీసుకోవడం కోసం పనిచేస్తుంది. అందులో ప్రధానంగా గౌరవించే పద్ధతి ఏంటంటే ప్రబోధన ప్రచురణ ద్వారా పనిచేస్తుంది. ఉదాహరణకి మన జైవో సంబంధించి లేదా జైవానికి సంబంధించి చూసినప్పుడు సాధించండి ఇక్కడ పుస్తకాలు చూస్తున్నారా, పుస్తకాలు లిటరేచర్ ఉంది. ఆ లిటరేచర్లో మన అసలు భావం ఏంటి, మన ఆలోచన ఏంటి, మన కార్యక్రమం అంతా తెలుస్తున్నాం. ఇంకొకటి రెండవది పబ్లిక్ వెళ్ళి మనం పర్సన్ టు పర్సన్ మనం ఒక్కొక్క వ్యక్తిని వారిలో ఆలోచన మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇంకా మనం ఏం చేస్తామంటే సభలు సమావేశాలు పెడతాము. స్కూల్ కాలేజీలు యూనివర్సిటీస్ కూడా మనము ఈ సందేశాన్ని అందిస్తాం. అక్కడ పరిస్థితులు అవకాశం పెట్టి మనం కుటుంబ కార్యక్రమాలు పెట్టుకుని వ్యక్తిగత కార్యక్రమాలు కుటుంబ కార్యక్రమాలు లేకుండా మన ఇంటిలోనే మన కుటుంబంలో తీసుకుంటాం. మన దైవ కార్యక్రమం అనుకోండి, మనం ఎక్కడ శ్రీకారం చూడాలంటే మన ఇళ్ళ నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్